ఏడడుగుల బంధం పార్ట్ 171 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. కృష్ణవర్మ తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి తనపై ప్రయోగించబడిన డ్రగ్స్ వల్ల ఏ ఇబ్బందులు వస్తాయో, వాటికి ఏ మెడిసిన్స్ వల్ల సమాధానం చెప్పాలో అన్నీ కూడా తెలుసుకోవాలని, అందుకు సంబంధించిన హాస్పిటల్కి ఫోన్ చేసి ఓపీ కన్ఫర్మ్ చేసుకుని బయలుదేరారు రవివర్మతో కృష్ణవర్మ. కృష్ణవర్మ గారు ఒక్కడినే వెళ్ళి తీసుకుంటానంటే రవివర్మ ఊరుకోలేదు. ఇంటి దగ్గర విషయాలు ఆనంద్ మామయ్య గారు చూసుకుంటారు అని చెప్పి ఇద్దరు బయలుదేరారు. తను శివరాం నెంబర్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. ఏం జరిగిందో అసలు తెలియడం లేదు అని కృష్ణవర్మ చెప్పడం, ఆ విషయాన్ని పోలీస్ ఆఫీసర్ భరద్వాజకు రవివర్మ షేర్ చేయడం జరిగింది. ఏ విషయం గురించి ఆలోచించకు కృష్ణవర్మ, నీ ఆరోగ్యం గురించి ముందు తెలుసుకుందాం. ప్రతి విషయానికి మేమంతా తోడు ఉన్నాము అని చెప్పారు రవివర్మ. విడి విషయాలు అన్నీ కూడా ఆయన చుట్టుపక్కల తెలుసుకోవడానికి అసలైన వారికి అప్పగించారు రవివర్మ ఆ కేసు. కృష్ణవర్మకు ఆ డ్రగ్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అన్నది రవివర్మకు కాస్త భయంగా ఉంది. గంటన్నరలో బెంగళూరుకి వెళ్ళి అక్కడ హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి డాక్టర్ మంజీరా గారి టైమింగ్స్ తెలుసుకొని లంచ్ అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మంజీరా గారిని కలవడానికి వెళ్లారు. డాక్టర్ మంజీరా అన్ని టెస్టులు చేశారు. రిపోర్ట్లు చూస్తూ తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల అంత నష్టం సంభవించలేదు. కానీ అలా డ్రగ్స్ తీసుకున్న తర్వాత మీరు మీ భార్యతో సంగమించడం కానీ జరిగిందా అంటూ మంజీరా గారు ప్రశ్నించారు. ఒకరోజు మేడం అని చెప్పాడు కృష్ణవర్మ. అది తీసుకుంటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ మామూలు కన్నా కూడా విపరీతమైన ఉత్సాహంగా ఉండడంతో ఆ రోజంతా కూడా ఎంజాయ్ చేశాం మేడం అని చెప్పాడు కృష్ణవర్మ. అది ఓకే, కానీ మీ ఆవిడకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేకుండా చూడాలి అన్నారు డాక్టర్ మంజీరా. మేము ప్లానింగ్ లో ఉన్నాం మేడం, అటువంటిది జరిగే అవకాశం లేదు అని చెప్పాడు కృష్ణవర్మ. నేను అడుగుతున్న ప్రశ్నలకు మీరు ఏవేవో అనుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను వినండి. ఈ డ్రగ్ తీసుకున్న తర్వాత కలయికలో పిండం గాని ఏర్పడితే అంగవైకల్యులుగా పుట్టే అవకాశం ఎక్కువ. అంతేకాదు వారికి కంటి చూపు తగ్గవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని వివరంగా చెప్పారు డాక్టర్ మంజీరా. అటువంటి ప్రాబ్లం లేదు మేడం అని చెప్పారు కృష్ణవర్మ. మీరు ఒక డాక్టర్ అయి ఉండి ఇలా ఎలా జాగ్రత్త లేకుండా ఉన్నారు అన్నారు మంజీరా గారు. కొన్ని తప్పించుకోలేము మేడం అన్నాడు కృష్ణవర్మ. మీ తాతగారు ఈ హాస్పిటల్ కట్టిన కొత్తల్లో డబ్బులు డొనేట్ చేశారు. దాదాపు 60 ఏళ్ల కిందటి మాట అది అని చెబుతున్న మంజీరా గారి మాటకు కృష్ణవర్మ రవివర్మ ఆశ్చర్యపోయారు. రండి చూపిస్తాను. మీ వివాహ మహోత్సవంలో మీ తాతగారు మీరు అందరూ ఫోటోలు దిగారు కదా, అవన్నీ పేపర్లలో వచ్చాయి స్పెషల్గా. అప్పుడు గమనించాము, ఇంచుమించు మీ తాతగారు మీ వయసులో ఉన్నప్పుడు డొనేట్ చేశారట. ఇదిగోండి ఆ రసీదులు కూడా తీసి ఉంచాను, మీరు వస్తున్నాము అని మెసేజ్ పెట్టినప్పుడు అంటూ డాక్టర్ మంజీరా గారు అవన్నీ చూపించారు. నాకింత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకంటే మీ తాతగారు ఫ్రెండు మా పెద్ద నాన్నగారు కూడా, అందుకనే తెలుసు. మిమ్మల్ని డిన్నర్‌కి తీసుకురమ్మన్నారు పెదనాన్నగారు అని చెప్పింది మంజీరా గారు. రవివర్మ, కృష్ణవర్మ మాట్లాడుకొని అలాగే మేడం అని చెప్పారు. వాళ్ళు హోటల్ ద్వారకలో ఉన్నామని చెప్పారు. అక్కడికే పంపిస్తాము మా డ్రైవర్‌ని. మా ఇంటికి రండి అని చెప్పారు డాక్టర్ మంజీరా. కృష్ణవర్మ గారు మీకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెప్పాలి అంటూ రవివర్మ వైపు చూస్తే, మా అన్నయ్య చెప్పండి మేడం అన్నారు కృష్ణవర్మ. మినిమం మీరు 3 నెలల పాటు మీ భార్యతో కలవకండి, జాగ్రత్తగా ఉండాలి. మీకు డ్రింక్‌లో కలిపిన డ్రగ్ కొంత నరాల్లో ప్రవహించే తత్వం ఉంటుంది. దాని ప్రభావం రక్తంలో ఉండడం వల్ల తర్వాత ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుంది అంటూ కృష్ణవర్మ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందులు అన్నీ కూడా జాగ్రత్తగా చెప్పి ఇచ్చారు మంజీరా గారు. సాయంత్రం 6 గంటలకు మంజీరా గారు పంపించిన కారులో బయలుదేరారు రవివర్మ, కృష్ణవర్మ. ఒక పెద్ద భవంతి ముందు ఆగింది కారు. అక్కడ మంజీరా గారు ఇంకా కొందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. తాతగారు ఫ్రెండ్ ని కలవాలి అనిపించింది కృష్ణవర్మకు. అందుకే మంజీరా గారు చెప్పినప్పుడు హోటల్ రూమ్ లో ఉండగానే వెంటనే తాతగారిని మొత్తం కనుక్కోమన్నాడు డీటెయిల్స్ రవివర్మ. దామోదర వర్మ గారు నిజమే, వీణాధర్ నా ఫ్రెండు అని చెప్పారు. అక్కడ హాస్పిటల్ కి డబ్బులు డొనేట్ చేశాను, అది కూడా ఒక పెద్ద కథ అన్నారు దామోదర వర్మ గారు. ఏం జరిగింది తాతగారు
అని కృష్ణవర్మ అంటుంటే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు వెళ్ళి వీణాధర్ గారిని కలిసి రండి. ఇబ్బంది లేదు అని చెప్పారు దామోదర వర్మ గారు. కృష్ణవర్మ ఇక నుండి జరిగే ప్రతి విషయం కూడా చాలా అవగాహనతో అన్నీ తెలుసుకొని మాత్రమే నువ్వు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాధికా నిలయం కుటుంబానికి ఎవరో శత్రువులు ఉన్నారు అని తెలుస్తోంది. తాతగారి కాలంలో ఆయనకు కొందరు విరోధులు ఉన్నారు అని చెప్పారు అని చెబుతున్న రవివర్మ వైపు అలాగే చూశాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ శ్రావణికి ఫోన్ చేశారు. శ్రావణి, నేను చెప్పిన టాబ్లెట్స్ 4 గంటలకు ఒకసారి వేసుకో, 3 సార్లు చాలు అంటూ ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు తమ్ముడు అన్నారు రవివర్మ. అంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ అలా ఉండకుండా గర్భసంచి మొత్తం కూడా క్లీన్ అయిపోతుందన్నయ్య అని చెప్పాడు కృష్ణవర్మ. ఒక్కోసారి అన్నీ తెలిసిన వారికి అనుకోని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పరిస్థితులను ఎవరు అంచనా వేయలేమేమో. అందుకని ఇక నుండి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అని కృష్ణవర్మ నిర్ణయించుకున్నాడు. పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడు రవివర్మ. నేను పూర్తిగా క్లూ దొరకడమే మిమ్మల్ని కలిసి మరీ వస్తాను, డీటెయిల్స్ అని చెప్పారు భరద్వాజ్. ఇంటికి ఫోన్ చేసి ధరణితో మాట్లాడాడు రవివర్మ. పాపాయివో అంటూ ఉన్నది ఈరోజు భలే క్యూట్‌గా మూతి సున్నాల చుట్టి పెడుతుంది. చూడండి వీడియో పంపించాను అంటూ ధరణి నవ్వుతూ షేర్ చేసింది. ఆ వీడియో చూసి రవివర్మ, కృష్ణవర్మ ఆనందపడ్డారు. ధరణి, శ్రావణిలకు కృష్ణవర్మ ఆరోగ్యం గురించి ఇబ్బంది లేదు అని చెప్పారు రవివర్మ. ప్రస్తుతానికి ఆనంద నిలయానికి వెళ్లారు కృష్ణవర్మ. కృష్ణవర్మ అక్కడ ఉన్న మంజీరా గారు అక్కడ నిలబడి ఉన్న రవివర్మ, కృష్ణవర్మ ఇద్దరూ కూడా ఆనంద నిలయంలోకి వెళ్లారు. మంజీరా గారు ఆహ్వానించారు వారిని. ఒకవేళ తన తల్లి గాని ఉంటే అంత వయసు ఉంటుందేమో ఆమెకు అనిపించింది. కృష్ణవర్మకు మంజీరా గారిని చూస్తూ ఉంటే ఆ ఇంట్లో ఆ కట్టు బొట్టు అన్నీ కూడా అమ్మలా కనిపిస్తూ ఉంది అనుకున్నాడు కృష్ణవర్మ. హాస్పిటల్ వాతావరణంలో డాక్టర్ మంజీరా గారు డాక్టర్ లాగానే అనిపించారు. కానీ ఆ ఇంటి వాతావరణంలో ఎందుకో ఆమె తన అమ్మని గుర్తు చేశారు అనుకున్నాడు కృష్ణవర్మ. పెద్దనాన్నగారు అంటూ లోపలికి వెళ్ళి చెప్పి వచ్చింది మంజీరా. రవివర్మ కృష్ణవర్మను లోపలికి రమ్మని తీసుకెళ్లారు మంజీరా. మంచం మీద పడుకొని ఉన్నారు వీణాధర్ గారు. ఏమిటో ఆ గదిలోకి అడుగు పెడుతుంటే కృష్ణవర్మకు ఒకలాగా అనిపించింది. రవివర్మకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకనో ఈ వీణాధర్ గారికి దామోదర్ వర్మ గారికి పోలికలు కనిపిస్తున్నాయి అనుకున్నారు. కృష్ణవర్మ, నీ తాత ఎలా ఉన్నారు అంటూ నవ్వారు వీణాధర్. నేను ఎవరినో చెప్పారా మీ తాతగారు అంటూ నవ్వారు వీణాధర్ గారు. నేను తాతగారు స్నేహితులు అని చెప్పారు. అవును. అంతకు మించి చెప్పలేడు వాడు. ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కూడా చెప్పనని మాట ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్నాడు వాడు. ఇన్ని సంవత్సరాల నా మొండితనం ఇప్పుడే తీరింది నాకు. నాకు నేనుగా. అందుకే ఇంటికి ఆహ్వానించాను అంటున్న వీణాధర్ గారిని అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నాడు కృష్ణవర్మ. మంజీరా, ఆ ఆల్బం తీసుకురామ్మా అన్నారు వీణాధర్ గారు. వార్మాస్ ఫ్యామిలీ అన్న ఆల్బం తీసుకువచ్చింది మంజీర. మొట్టమొదటి పేజీ తీసిన కృష్ణవర్మ, రవివర్మ ఇద్దరూ షాక్ అయిపోయారు. ఏమిట్రా మనవడా, ఆశ్చర్యపోతున్నావా? నాకు తమ్ముడే మీ తాత. నా పేరు వీణాధర్ వర్మ అని చెప్పి గంభీరంగా నవ్వారు ఆయన. అసలు ఏమిటో ఏమీ అర్థం కాలేదు కృష్ణవర్మకు. ఆ ఇంట్లో తనకు కొత్త అన్న భావం కలగకుండా అది ఏదో తన కుటుంబం లాగానే అనిపించింది. ఎందుకో అర్థం కాలేదు. అందరూ కూడా ఏదో పోలికలు కలిసినట్లుగా ఉంటే ఏదో కానీ అనుకున్నాడు. ఆల్బం తెరిచి చూశాక ఏదో రహస్యం ఉంది అని అనుకున్నారు. మా నాన్నగారు జగదీష్ వర్మ గారు. మధ్యలో కూర్చుంది ఎడమ పక్క కూర్చుంది నేను. నాన్నగారికి కుడి పక్కన కూర్చుంది మా తమ్ముడు దామోదర్ వర్మ. నిజానికి కృష్ణవర్మ ఆరోగ్యంగా ఉంటే అక్కడ ఉన్న విషయాలను తెలుసుకొని ఉత్సాహంగా ముందుకు కదిలి అసలు విషయాల్ని అక్కడ ఉన్న సమస్యను క్షణాల్లో రాబట్టగలిగేవాడు. కానీ ప్రస్తుతానికి ఆరోగ్యపరంగా నీరసంగా ఉన్నాడు. మాకేమీ అర్థం కావడం లేదు తాతగారు అన్నాడు కృష్ణవర్మ. అర్థం కాకపోవడానికేముంది కృష్ణవర్మ, మాది రాజుల వంశం. మా నాన్నగారి పూర్వీకులు పాలన చేసి రాజులు కూడా ఉన్నారు. అలా ఎంతో ఆనందంగా రాచరికపు ఆనందాలతో
ఆర్భాటాలతో చాలా గొప్పగా ఉండేవాళ్ళం. తమ్ముడు దామోదర వర్మ మా చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారికి ఉన్న రాజుల కాలం నాటి విపరీతమైన కొన్ని అలవాట్లను ఇష్టపడేవాడు కాదు. మీ రాజుల కథలు, గొప్పలు ఇప్పుడు చెప్పుకుంటూ కూర్చుంటారా? చుట్టూ తిండికి బాధపడుతూ గందరగోళంగా ఉన్న ఈ పరిస్థితులను చక్కబెడతారా? తెల్లవాళ్ళ దగ్గర తొత్తులను ఉండాల్సిన అవసరం మనకుందా? న్యాయం వైపు పోరాడుదాం అంటూ దామోదర్ అప్పుడు ఎదురు తిరిగారు నాన్నగారికి. నేను కూడా నాన్నగారి అలవాట్లలోనే పెరిగాను. తమ్ముడు ఎక్కువగా అమ్మ దగ్గర పెరిగాడు. రాచరికం ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు దేవాలయంలోకి ఫలానా తెగలు వెళ్ళకూడదు. లేని వాళ్ళు చెప్పులు వేసుకొని తమ ఇళ్లకు రాకూడదు. పనివాళ్ళు, పాలేర్లు అక్కడ ఉన్న మా రాజమహల్ పందిరి దాటి లోపలికి రాకూడదు. అవన్నీ కూడా నాలో మూర్తీభవించి ఉండేవి. విందులు, వినోదాలు అంటూ మాకు గానా బజానా కార్యక్రమాలకు ఒక పెద్ద మహల్ ఉండేది. అక్కడ ఒకసారి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఎప్పుడు ఆ చోటుకు రాని తమ్ముడు దామోదర్ అక్కడికొచ్చాడు. లోపల నాన్నగారు ఉన్నారు. బయట నేను ఉన్నాను. ఆ అమ్మాయి నాట్యాన్ని చూస్తూ అందరూ సంతోషపడుతూ, డబ్బులు విసురుతూ రకరకాలుగా ఆ అమ్మాయిని హింసలు పెడుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళలో తెల్లవాళ్ళున్నారు ఇద్దరు. అంతే ఎంతో కోపంగా అక్కడికొచ్చాడు దామోదర్ వర్మ. ఏమిటన్నయ్యా మనం మనుషులమేగా, జంతువులం కాదుగా. సింహాలకు చిక్కిన లేడి పిల్లలను హింసించినట్లు హింసిస్తున్నారు. వాటికి అన్న చక్రం అది. మనకు అహంకార మదం అని కోపంగా అంటున్న దామోదర్ వర్మ మాటకు నాన్నగారు జగదీష్ వర్మ గారు కోపంగా అరిచారు. అన్నగారు అని పిలువు. ఏమిటి ఆ పిలుపు? నీ మాటలు బల్బు పనికిరాదు. ఇక్కడ మన వంశంలో పుట్టిన వాడిని గౌరవాలు లేకుండా మీ అన్నను నువ్వే గౌరవించకపోతే అంటూ తండ్రి మాటలను లెక్క చేయలేదు దామోదర్ వర్మ. ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది అని తెలుసుకొని మరి వచ్చాడు తమ్ముడు అన్న విషయం అతని మాటల్లో అప్పుడు మాకు అర్థమైంది. తక్కువ జాతి వాళ్ళు లోపలికి రాకూడదు, అవి అంటుకోకూడదు, గుడిలోకి వెళ్ళకూడదు. ఏదోదో చెబుతారు కదా, మనమంతా తిన్నాక ఆఖరి ఎంగిలి మెతుకులు వాళ్ళు తినాలి అని. మీరు చెబుతారు కదా! మరెందుకు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు? అలా ఆ అమ్మాయిని అంటుకోవడానికి మీకు అంటున్న దామోదర్ వర్మ మాటలు ఆగిపోయాయి. కళ్ళు ఎర్ర చేసిన జగదీష్ వర్మ గారు కొరడా తీసుకొనొచ్చారు. అక్కడ ఉన్న అందరూ గజగజ వణికిపోయారు. అంతమంది ముందు తన చిన్న కొడుకును ఇష్టమొచ్చినట్లు బాధేశారు. అలాగే తలదించుకున్నాడు తమ్ముడు దామోదర్ వర్మ. పెద్దలను గౌరవిస్తాను నేను, కానీ తప్పును మాత్రం క్షమించను అంటున్న దామోదర్ వర్మను ఆ రోజంతా అందరితో కొట్టించారు నాన్నగారు. అప్పుడు నేను కూడా తమ్ముడిని కొట్టాను అని చెబుతున్నప్పుడు వీణాధర్ వర్మ గారి కళ్ళెమ్మట నీళ్లొచ్చాయి. నాన్నగారి ఇష్టాయిష్టాలతో ఆయన పక్కనే ఉంటూ, ఆయన అలవాట్లు నేర్చుకుంటూ పెరిగిన నాకు నిజానికి మంచికి చెడ్డ అనేది అప్పుడు తెలీదు. తర్వాత బాగా తెలిసి వచ్చింది. హా! ఆ రోజు అక్కడే దామోదర వర్మ ఉండగా, గాయపడి కదల్లేని పరిస్థితుల్లో ఆ అమాయకురాలిని తెల్లవాళ్లకు అప్పగించాము. వారు ఇష్టమొచ్చినట్లు అమ్మాయిని గాయపరిచి, ఆమె జీవితాన్ని నాశనం చేశారు. ఆ తర్వాత అక్కడున్న అందరూ కూడా ఆ అమ్మాయిని హింసించి చంపేశారు. దామోదర వర్మ కోపంతో పైకి లెగలేక తన తలను తనే నేలకేసి కొట్టుకున్నాడు. తల్లి క్షమించు. అమ్మా భరతమాత, నా తెలుగు తల్లిని ఇలాంటి కుక్కలు అనుభవించడం, అది నా కళ్ళ ముందు జరగడం, జీవితంలో ఈ ఇంటి ముఖం నేను చూడలేను అని అప్పుడే నిర్ణయించుకున్నాడు నా తమ్ముడు. కానీ తమ్ముడు అమ్మగారి మాట మీరడు. మా అమ్మగారు శేషమ్మ గారికి ఆ విషయం తెలిసింది. ఆమె మాటకు ఎదురులేదు మా సంస్థానంలో. వెంటనే మనుషుల్ని ఇచ్చి గుర్రబండి పంపించారామె. దామోదర్ వర్మ అంటే అమ్మకు ప్రాణం. నేనన్నా మా నాన్నగారి మాట అన్నా అమ్మకు చాలా కోపం. ఆ తర్వాత వైద్యం చేయిస్తే చాలా రోజులకు దామోదర్ వర్మకు ఆరోగ్యం కుదుటపడింది. ఒళ్ళంతా తగిలిన ముళ్ళ కొరడా దెబ్బల ఒళ్ళంతా కూడా సెప్టిక్ అయినట్లయింది. ఆ రోజుల్లో ఆకుపసర వైద్యాలతోనే సరిచేశారు. కృష్ణవర్మకు అవన్నీ వింటుంటే ఏదో విచిత్రంగా, అద్భుతంగా తన తాతగారు అంటే మామూలు వ్యక్తి కాదు అని, ఇంకా చాలా గొప్ప తనకు తెలిసిన విషయం చాలా తక్కువ అన్నది అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అతని కళ్ళ వెంట కన్నీరొస్తూ ఉంది. రవివర్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కృష్ణవర్మ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు బాధపడవద్దని. వీణాధర్ వర్మ గారికి దగ్గు రావడంతో చెప్పలేక ఆపేశారు. అమ్మాయిని అడిగి తెలుసుకోండి అంటూ మంజీరా వైపు చూపించారు. ఈ మంజీరా ఎవరో తెలుసా అన్నారు వీణాధర్ వర్మ గారు. దగ్గుతూనే అలాగే చూశాడు కృష్ణవర్మ. ఈ మంజీరా వర్మ దామోదర వర్మ కూతురు అని చెబుతున్న వీణాధర్ గారి మాటకు ఆశ్చర్యపోయాడు కృష్ణవర్మ. అలాగే చూస్తున్నాడు రవివర్మ. వీణాధర్ వర్మ గారికి విపరీతంగా దగ్గొచ్చింది. మంజీరా వర్మ ఆయనకు వైద్యం చేశారు. ఉస్మా ఉండడంతో దానికి తగ్గట్లుగా వైద్యం చేస్తున్నారు.
మంజీరా గారు వేరే ఇంజెక్షన్ చేయించండి, వెంటనే తగ్గుతుంది అని చెప్పాడు కృష్ణవర్మ. ఆప్యాయంగా చూస్తూ నవ్వింది మంజీరా వర్మ. చూసావా తల్లి మంజీరా, అదే అదే విరోధికి కూడా సహాయం చేసే గుణం వాడి తాతలో ఉంది. అదే నా తమ్ముడు నెత్తురులో ఉంది. అందుకే నా తమ్ముడి మనవడు నాకు మంచి వైద్యం చేయమని చెబుతున్నాడు. అన్నీ వింటూ కూడా అంటూ బాగోకపోయినా గర్వంగా మీసం మెలేస్తున్నారు వీణాధర్ వర్మ గారు. అర్థమైందా కృష్ణవర్మ నేనెవరో అన్నది మంజీరా వర్మ. మనసులో పొంగుకు వస్తున్న సంతోషాన్ని దాచుకుంటూ. కృష్ణవర్మ అవును, మీరు నాకు మేనత్త అన్నాడు నవ్వుకుంటూ. సంతోషపడుతూ మంజీరా కృష్ణవర్మ తాతగారిచ్చిన మాట ప్రకారం ఏ విషయాన్ని కూడా బయట పెట్టకుండా ఇన్ని సంవత్సరాలు కాపాడారు. వాడు నా తమ్ముడు, వాడు బంగారం అంటున్న వీణాధర్ వర్మ గారి మాటలకు మీకు ఆరోగ్యం బాగాలేదు, మాట్లాడకండి పెద్దనాన్నగారు అని చెప్పింది మంజీరా వర్మ. నిజానికి రాచరికాలు, చాద స్వభావాలు వల్ల మిగిలింది ఏమీ లేదు. అది నా జీవితమే నిరూపించింది. అందుకే నా తమ్ముడు నేను చూడాలి. ఆఖరి విషయంలో నా తప్పు వాడి ముందు ఒప్పుకోవాలి. నువ్వే నీ తాతకు తెలియచేయాలి కృష్ణవర్మ అంటూ ఉన్నారు ఆయన. ఒకసారి ఇలా రా కృష్ణవర్మ అంటూ పిలిచాడు వీణాధర్ వర్మ. ఇప్పటి వరకు మీ అత్తకు కూడా తన తండ్రి బతికే ఉన్నాడు అన్న విషయం చెప్పలేదు. నీ పెళ్లికి శుభలేఖ పంపారు. మీ అత్త మంజీరా వర్మ పనిచేస్తున్న హాస్పిటల్లో ఉన్న సైకాలజీ డాక్టర్ గారికి. ఆ పెళ్లి శుభలేఖలో మీ తాతగారి ఫోటో కూడా చూసింది మంజీరా వర్మ. ఆ శుభలేఖ ఇంటికి తీసుకొచ్చింది, నాకు చూపించింది. ఫోటోలో ఉన్న వ్యక్తి చనిపోయారు అని చెప్పారు కదా పెద్దనాన్నగారు అంటూ ప్రశ్నించింది. మరణం ముంచుకు వస్తుంది, అందుకే చెప్పాను మంజీరాకు. దామోదర్ వర్మ ఎవరో కాదు, నీ కన్న తండ్రి అని. వాళ్ళ నాన్నగారికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వొక్కడివే ఉన్నావు అని మీ మేనత్తకి చెప్పాను. ఎప్పటికప్పుడు మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను అని చెప్పలేక చెబుతూ ఆయన ఇంజెక్షన్ మత్తు నిద్రలోకి జారిపోయారు. కృష్ణవర్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు మంజీరా గారు. ఏమిటత్తమ్మా అంటున్నప్పుడు కృష్ణవర్మ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. ఇలా రండి అంటూ మంజీరా వర్మ గారు తన గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఫోటో చూపి బిత్తరపోయాడు కృష్ణవర్మ. రవివర్మ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.